చేస్తే సంత్ మీరాబాయి లాగా చేతిలో పుట్ట వీణ పట్టుకొని చక్రీ భజన చేసుకుంటూ మీరా ఈ పాట రావు, ఈ పాటలు మనకు రావు. ధరిలా పండరిచా గడా బాంధోనియా దూర మా మగ పిల్లలకు తగ్గేదే లేదు, మా ఆడపిల్లలకు బుల్లెట్ బండి. ఇవి రెండింటితోనే మా జీవితమే అయిపోతున్నది. మారండి తల్లిదండ్రులారా, మారండి పిల్లలు, మారండి. తల్లిపు అవుతున్నది నాకు అనిపిస్తుంది. ఇది మాటకు నడిచేటి అవుతున్నా కానీ భవిష్యత్తు ఏం కావాలి? రాత్రింబగళ్ళు కష్టపడి కరెంటు లేకపోతే దీపం వెలుగు లోపల మనలాంటి పెన్నులు లేవు వాళ్ళకి, ఇంకు లోపల అద్ది 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 రాయాలి. ఎంత కష్టపడి కేవలం సారే గమ పధని 7 అక్షరాలతోని కొన్ని కోట్ల పాటలు తయారు చేసిండ్రు. లక్షలు కాదు, కొన్ని కోట్ల రాగాలు, కొన్ని కోట్ల పాటలు, కొన్ని కోట్ల సాహిత్యాలకి ఎన్నో రకాల పాటలను తయారు చేసింది భారతదేశ సంస్కృతి. వాళ్ళు రాత్రింబగళ్ళు కష్టపడితే ఆ విధంగా తయారవుతారు. అది మాటలకు వచ్చటి కళ కాదు అది. వాళ్ళు రాత్రి 3 గంటలకు 4 గంటలకు లేచి గొంతంత మంట పడుతుంటే ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. నేను శాస్త్రీయ సంగీతంలో ఉన్నా కాబట్టి నాకు తెలుసు. నా 2 పిల్లలకి నేను శాస్త్రీయ సంగీతంలో ఉంచినాను. వర్గరి సాంప్రదాయంలో కూడా కేవలం 1 రోజులు మాత్రమే నేను పంపించిన వాళ్ళకి ఎండాకాలము. దీని లోపల పాడుతా పాడుతా పాడుతూ ఉంటే నా 2 పిల్లల గొంతు బొంగురు పోయింది, వాళ్ళకి మాట్లాడడానికి రాలేదు. అంత కష్టపడితే వాళ్ళు ఈరోజు ఆ విధంగా పాట. మనకు అనిపిస్తున్నది అసలు పిల్లలకి పాటలు నేర్పకండి, పిల్లలకి శాస్త్రీయ సంగీతం నేర్పండి. మీ దగ్గర ఎవరైనా ఉంటే అభంగవాణి నేర్పండి. మీ ఊర్ల లోపల ఎవరైనా ఇట్లాంటి పెద్ద మనుషులు, ఇట్లాంటి మహారాజులు ఎవరైనా ఉంటే సమయం దొరికినప్పుడు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ అయిందా, క్లాస్లో ఫస్ట్ వస్తున్నా, పర్సెంటేజ్ వస్తూ ఎంత వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, ఇవన్నింటికి కాకంటే పిల్లలకు శాస్త్రీయ సంగీతం నేర్పాలి. లేకపోతే వాళ్ళకు డాన్స్ ఇంట్రెస్ట్ ఉన్నదా, పిచ్చి గంతులు కాకుండా వాళ్ళకి నాట్యం నేర్పించే ప్రయత్నం చేయండి. నాట్యశాలలు ఎక్కడ ఉంటే అక్కడ భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఇవి అన్నీ మన భారతదేశ సంస్కృతి, మన గౌరవాలు ఇవి. వీటి లోపల చినిగిపోయిన బట్టలు ఉండవు, వీటి లోపల నిండు బట్టలు ఉంటాయి, వీటి లోపల ముద్రలు ఉంటాయి, యోగ శాస్త్రానికి చెందినటువంటి ముద్రలు ఉంటాయి. సంగీతం నేర్చుకుంటే మెదడు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మీ పిల్లలకి. ఉట్టిగా క్లాస్ లోపల ఫస్ట్ రమ్మంటే వాళ్ళ క్లాస్ లోపల ఫస్ట్ రారు. వాళ్ళ చేతికి మొబైల్ ఫోన్ ఇచ్చేసేసి నువ్వు యూట్యూబ్ లోపల క్లాసులు విను అంటే వాళ్ళ క్లాస్లో ఫస్ట్ రాదు. చదివిందంతా మెదడు లోపల ఎక్కాలి అంటే ముందు ఇక్కడ జ్ఞాపక శక్తి ఉండాలి. కాబట్టి పిల్లలకు శాస్త్రీయ సంగీతం నేర్పండి. శాస్త్రీయ సంగీతం నేర్పే గురువులు మీ దగ్గర లేకపోతే వార్కరీ సాంప్రదాయం లోపల ఎన్నో అభంగాలు శాస్త్రీయ సంగీతానికి దగ్గరగా ఉంటాయి. కాబట్టి అభంగవాణి నేర్పించే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇంట్లో ఖాళీగా దొరికినప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు అట్లనే చేస్తుంటుంది. నా ప్రైమరీ విద్య మొత్తము హైదరాబాద్లోనే జరిగింది. హైదరాబాద్లో నేను స్కూల్ నుంచి రాగానే అప్పుడు మాకు ఒకటే ఛానల్ DD1. ఈ మొబైల్ ఫోన్లు ఏం లేకుండే మాకు. DD1 లోపల నేను సాయంత్రం రాగానే సాంస్కృతిక కార్యక్రమాలు అనేది ఒక కార్యక్రమం వస్తుండే. అందులోపట భరతనాట్యము, కూచిపూడి ఇవి అన్నీ చేస్తూ ఉంటే నాకు గురువులు లేరు, ఎవరు లేరు.
కేవలం వాళ్ళు ఎట్లట్లా చేస్తున్నారో అట్లట్లా చేతులు దింపుకుంటా డ్యాన్స్ చేస్తున్నారు. ఆ తర్వాత శాస్త్రీయ సంగీతం లోపలికి మళ్ళింది. ఆ తర్వాత భజనకి సంబంధించిన పాటలు నేర్చుకున్నా. నేను ఆ విధంగా నేర్చుకున్నా కాబట్టి, ఆధ్యాత్మిక గ్రంథాలను నేను చదివాను కాబట్టి, అధ్యయనం చేశాను కాబట్టి నేను ఇక్కడ నిలబడ్డాను. నా పూర్వజన్మ సుకృత ఫలము అంటే నేను దానికి అంగీకరించను. ఏ జన్మలో ఏ పుణ్యమో చేసినావు కాబట్టి ఈ జన్మలో నీకు ఇక్కడ నిలబడ్డవు అంటే నేను ఒప్పను. కష్టపడాలి, అధ్యయనం చెయ్యాలి, ఆధ్యాత్మిక గ్రంథాలను చదవాలి. చదివితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ నిలబడి అర్హత దొరుకుతుంది. అప్పటి వరకు దొరకదు. కాబట్టి అధ్యయనం చెయ్యండి. చాలా చాలా గొప్ప విషయాలని చెప్పుకుంటూ పోతే ఈ రాత్రి కాదు కదా, ఇట్లాంటి 100 రాత్రులైనా సరిపోవు. నేను అనుకుంటే రేపు పొద్దున వరకు కూడా నేను కీర్తన చేయగలను.